మన అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు. మానవులందరూ కూడా ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దైవాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ధార్మిక గ్రంథాల వెలుగులో ఆ దైవాన్ని తెలుసుకోవాలి. మన ధార్మిక గ్రంథాలను మనం పరిశీలించినప్పుడు సోదర మహాశయులారా చూడండి, ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు. అంటే అద్వితీయుడు అంటే రెండు కానివాడు, ఒకే ఒక్కడని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో, ఓ ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అంటే ఓ ఇజ్రాయిల్ వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. మన అందరి ప్రభువు అద్వితీయుడు, రెండు కానివాడు, ఒకే ఒకడని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సోదర మహాశయులారా మనకు వేదాల్లో కూడా లిఖించబడింది. అధర్మ వేదం 13వ ఖండం 4వ సూక్తం 16 నుండి 21 మంత్రాల్లో చెప్పడం జరిగింది. నా ధృతీయోనా తృతీయోనా చతుర్ధోనా పిచ్చతే, పంచమోనా షష్ఠః సప్తమోనా పిచ్చతే, నాష్టమో నవమో దశమోనా పిచ్చతే, తమిదం నెగదం సహ స ఏకయేవ ఏకరుత్ ఏకయేవ. ఆయన ఒకే ఒక్కడు, 2 3 4 5 6 7 8 9 10 కానే కాదు. ఏకం సత్విప్రాహ బహుదా వదంతి. అయ్యా భగవంతుడు దేవుడు ఒక్కడే, ఋషులు పండితులు ఆయన్ని విభిన్న పేర్లతో పిలుస్తారు. దైవం మటుకు ఒక్కడే ఉన్నాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పూర్తి వేదాలలో ఒకే ఒక విషయం ఉంటుంది, ఏకమేవ ద్వితీయం న ద్వితీయాయ తత్తుః. దేవుడు ఒక్కడే ఉన్నాడు, రెండో వాడు లేడు, కించిత్తను కూడా ఆయన పక్కన మరొకడు లేడని చెప్పి